అందరికీ నమస్కారం. నేను మీ మెప్మా ఎస్హెచ్జి డీజీ మహిళ. అందరూ ఎలా ఉన్నారు? మహిళల ఆరోగ్యం అనేది ఒక కుటుంబం మొత్తం హెల్త్ మీద ప్రభావం చూపుతుంది. ఈ వీడియోలో మనం ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ టైం, అనేమియా వంటి సమస్యల గురించి తెలుసుకుందాం. మన శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో మనమే ముందుండాలి. విమెన్స్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ నీడ్స్. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ లావణ్య, న్యూట్రిషనిస్ట్. ఆడవాళ్ళ హెల్త్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ డిఫరెంట్ స్టేజెస్లో యూనిక్ న్యూట్రిషనల్ నీడ్స్ అనేది అవసరం. అంటే వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కానీ, మెచ్యూర్ అయినప్పుడు కానీ, ప్రెగ్నెన్సీ టైంలో కానీ, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కానీ, మెనోపాజ్ స్టేజ్లో, ఇలా డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉండడము. సో అలాంటి టైంలో ఎలాంటి న్యూట్రిషనల్ నీడ్స్ అనేది అవసరం అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసం, వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో మెప్మా వాళ్ళు ఇలాంటి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ప్రెగ్నా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు సో మీ ముందుకి అంటే మీకోసము ఆడవాళ్ళకి ఎవరైతే బయటికి రాలేరో, వాళ్ళ సొంతగా ఏదైతే తెలుసుకోలేరో, సో వాళ్ళ కోసము. ఎందుకు అంటే లేడీస్ ఎప్పుడైతే హెల్త్ మీద అవేర్నెస్తో ఉంటారో ఫ్యామిలీ మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండటానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలాంటి హెల్త్ని వాళ్ళు మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఫుడ్ని వాళ్ళు తీసుకోవాలి అనేది మీకోసమే ప్రెగ్నా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు ఇలాంటి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నారు. సో ఆడవాళ్ళు ఎలాంటి న్యూట్రిషనల్ నీడ్స్ వాళ్ళకి అవసరం, సో ఏ టైంలో ఏ స్టేజ్లో ఎలాంటి న్యూట్రియంట్స్ వాళ్ళ బాడీకి అవసరం అనేది చూద్దాం. సో లేడీస్ 60% or 70% వరకు సెల్ఫ్ లవ్ అంటే వాళ్ళు ప్రేమించుకోవడము, వాళ్ళ మీద వాళ్ళకి కేర్ ఉండడం అనేది చాలా తక్కువ. సెల్ఫ్ కేరింగ్ ఉండదు, సెల్ఫ్ లవ్ ఉండదు. ఎందుకు అని అంటే ఇంట్లో ఉన్న పనుల వల్ల అవ్వచ్చు, స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, లేకపోతే హెల్త్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే మెంటల్ టెన్షన్ అవ్వచ్చు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు. సో వాటి వల్ల వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకోవడం అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం చెప్పేది ఏంటి అని అంటే, ఇంట్లో ఏదైనా మిగిలింది అంటే ఫుడ్ మిగిలింది, లేదా కర్రీస్ మిగిలాయనన్నా, లేకపోతే పిల్లలు తిని వదిలిపెట్టింది అయినా సరే, ముఖ్యంగా అంటే డస్ట్బిన్లోకి వెళ్ళేదానికన్నా వాళ్ళ పొట్టలోకి వెళ్ళేది ఎక్కువ ఉంటుంది. అది వేస్టేజ్ అవుతుంది అంటే డబ్బులు ఖర్చు అవుతాయి అన్న ఉద్దేశం అవ్వచ్చు, పడేయడానికి మనసు రాక అవ్వచ్చు. సో ఇంకొక డస్ట్బిన్ అంటే సెకండ్ డస్ట్బిన్ ఏంటి అని అంటే లేడీస్ పొట్ట అని చెప్పొచ్చు, అంటే వాళ్ళ శరీరమే ఇంకొక డస్ట్బిన్ అవుతుంది. సో అలాంటిది ఫస్ట్ గనక మీరు అవాయిడ్ చేయగలిగితే, అయితే మనీ వేస్ట్ అవుతుంది అనుకుంటే అంటే వండే విధానంలో మార్పులు చేసుకొని, వండే క్వాంటిటీలో మార్పులు చేసుకోవడం మంచిది. ఇలాంటివి వేస్ట్ అవుతున్నాయేమో ఎక్సెస్ ఫుడ్ బాడీకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో ఎప్పుడైతే మీరు ఫుడ్ విషయంలో, క్వాంటిటీ విషయంలో జాగ్రత్తగా రైట్ ప్రపోర్షన్లో మీరు ఫుడ్ తీసుకుంటారో ఫస్ట్ చేంజ్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే లేడీస్ అంటే ఉమెన్ అనేవాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా పిల్లలుగా ఉన్నప్పుడు ఒకలాగా, అంటే మెచ్యూర్ అయినప్పుడు ఒకలాగా, ప్రెగ్నెన్సీ టైంలో ఒకలాగా, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఒకలాగా, మెనోపాజ్ స్టేజ్లో ఒకలాగా ఫుడ్ మీద జాగ్రత్త అనేది వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళాలి. కిడ్స్గా ఉండేటప్పుడు కన్నా ఒకవేళ మెచ్యూర్ అయిన టైం కనుక ఉంటే, మెచ్యూర్ అయిన టైంలో జొన్నలు కానీ, మినువులు అంటే మినప్పప్పు కాదు, మినువులు ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, నెయ్యి ఎక్కువ తీసుకోవడం, హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ విషయంలో చుట్టూ పెద్దవాళ్ళు ఉంటారు, చక్కగా మంచి ఫుడ్ అనేది పాపకి అంటే మెచ్యూర్ అయిన అమ్మాయికి ఇవ్వడం అనేది కామన్. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేసరికి, ప్రెగ్నెన్సీ టైంలో కాల్షియం ఇంపార్టెంట్, ఐరన్ ఇంపార్టెంట్, అలాగే ఫోలిక్ యాసిడ్ అనేది ఇంపార్టెంట్. వీటితో పాటుగా నార్మల్ జనరల్గా ఉమెన్కి కావాల్సిన కొన్ని విటమిన్స్, మినరల్స్ ఒకసారి నేను చెప్తాను. ఫస్ట్ న్యూట్రియంట్ వచ్చేసరికి ప్రోటీన్. లేడీస్కి, ఆడవాళ్ళకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ టిష్యూ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, రిపేర్ కూడా. టిష్యూస్ అనేవి అంటే ఏదైతే లోపల మనకి కణాలు కానీ ఖనిజాలు కానీ ఉంటాయో వాటి గ్రోత్కి, రిపేర్కి ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ కాల్షియం, బోన్ డెన్సిటీ. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్ళకి బోలగా అవుతూ ఉంటాయి, వాళ్ళ ఎముకలు అనేవి బోలగా అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని కాపాడుకోవడానికి, దాన్ని నియంత్రించడానికి కాల్షియం అనేది ఇంపార్టెంట్. సో బోన్ స్ట్రెంగ్త్కి, బోన్ డెన్సిటీకి కాల్షియం అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ విటమిన్ డి. విటమిన్ డి అనేది మెటబాలిజం పెంచడంతో పాటు మీరు ఏదైతే కాల్షియం ఫుడ్ బాడీకి ఇస్తున్నారో అది అబ్జర్వ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా విటమిన్ డి కావాలి. విటమిన్ డి మీరు ఇస్తేనే, సఫిషియెంట్గా బాడీలో ఉంటేనే మీరు తీసుకున్న కాల్షియం బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది.
అండ్ నెక్స్ట్ ఫోలేట్, B9 అంటారు దీన్ని, విటమిన్ని. ఈ ఫోలేట్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ పుట్టుకతో వచ్చిన వ్యాధులు కానీ అలాంటివి రాకుండా నియంత్రిస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. అలాగే పిండం యొక్క అభివృద్ధికి కూడా ఈ ఫోలిక్ యాసిడ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో మెయిన్ థింగ్గా కాల్షియము, ప్రోటీను, విటమిన్ డి అండ్ ఫోలిక్ యాసిడ్, ఇవి చాలా ఇంపార్టెంట్, ఫోలేట్ అనమాట. అండ్ నెక్స్ట్ విటమిన్ సి. ఈ విటమిన్ సి ఎందుకు అని అంటే, ఫస్ట్ దీనికన్నా ముందు ఐరన్ గురించి మాట్లాడుకోవాలి. ఐరన్ అనేది బాడీకి ఇంపార్టెంట్. ఎందుకంటే లేడీస్ మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్నప్పుడు, అంటే పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ఐరన్ అనేది వాళ్ళ బాడీలో సఫిషియెంట్గా ఉంటుందో ఎనిమిక్ అవ్వకుండా కాపాడుతుంది, అంటే రక్తహీనత రాకుండా ఐరన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఐరన్ అబ్జర్వ్ అవ్వాలి అని అంటే విటమిన్ సి అనేది ఉండాలి. సో విటమిన్ సి కనుక ఉన్నప్పుడు మీరు తీసుకున్న ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ మీరు తీసుకున్నప్పుడు బాడీ బాగా అబ్జర్వ్ చేసుకొని మీకు ఎనిమిక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మెగ్నీషియం అవసరం, జింక్ అవసరం, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా లేడీస్కి చాలా అంటే చాలా అవసరం. సో డ్యూరింగ్ కైండ్స్ ఆఫ్ అంటే సిచ్యువేషన్స్ మారినప్పుడు వీటి ఉపయోగం అంటే ఇప్పుడు ఐరన్ కొన్ని టైంలో ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని టైంలో కాల్షియం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఒక్కొక్క కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఒక్కొక్క వైటమిన్కి, మినరల్కి ప్రిఫరెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇస్ నథింగ్ బట్ హెల్దీ ఫ్యాట్స్. ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేది omega-3 మీరు బాడీకి ఎప్పుడైతే ఇస్తూ ఉంటారో మెన్స్ట్రువల్ టైంలో వచ్చే క్రాంప్స్ ఏవైతే ఉంటాయి, అంటే నొప్పులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి రిలీఫ్ ఇవ్వడానికి ఈ omega-3 అనేది హెల్ప్ అవుతుంది. ఇవి వేటిల్లో ఉంటాయి అని అంటే ఫ్లాక్ సీడ్స్లో ఉంటాయి, అండ్ పాలకూరలో ఉంటుంది, అండ్ నెక్స్ట్ చియా సీడ్స్లో ఉంటాయి, సో వాల్నట్స్లో ఉంటాయి. ఇలాంటి ఫుడ్ మీరు డ్యూరింగ్ పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఏవైతే మజిల్ క్రాంప్స్ కానీ పెయిన్స్ అనేవి ఉంటున్నాయో వాటి నుంచి రిలీఫ్ ఇవ్వడానికి ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మీకు హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్, కాల్షియం ఇంపార్టెంట్, ఐరన్ ఇంపార్టెంట్, అలాగే ఫోలిక్ యాసిడ్. ఖచ్చితంగా డాక్టర్స్ మీ ప్రెగ్నెన్సీ టైంలో ఇవి టాబ్లెట్స్ వైజ్గా కానీ సప్లిమెంట్స్ వైజ్గా కానీ మీకు సజెస్ట్ చేస్తారు. సో వీటిని ఇగ్నోర్ చేయొద్దు, అంటే తక్కువగా తీసుకోవడం అలా ఏమొద్దు. డాక్టర్ ఎలా అయితే సజెస్ట్ చేస్తారో ఖచ్చితంగా అలా తీసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రెగ్నెన్సీ టైంలో పిండం యొక్క అభివృద్ధి కోసం కానీ పుట్టే బిడ్డ హెల్త్ కోసం కానీ మీరు అంటే డెలివరీ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కోసము ఇలాంటి సప్లిమెంటేషన్ అనేది మీకు సజెస్ట్ చేస్తారు. సో ఖచ్చితంగా ఈ కాల్షియము, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ అండ్ ప్రోటీన్ కైండ్ ఆఫ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మెనోపాజ్ స్టేజ్లో ఉన్నప్పుడు కాల్షియము ప్లస్ విటమిన్ డి అనేది ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకు అంటే వయసు పెరిగే కొద్దీ ఖచ్చితంగా బోన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. అది లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ తక్కువ అవుతుంది. కానీ ఆడవాళ్ళలో చూసుకుంటే ఇంకా బోలగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఉన్న ఎముకల్లో సత్తువు లేకపోవడం కానీ, ఎక్కువ నీ పెయిన్స్ రావడం కానీ, జాయింట్ పెయిన్స్ రావడం కానీ ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు కాల్షియం అనేది ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ ఆకుకూరలు తీసుకోవడము, అండ్ తర్వాత కావాలి అంటే మీరు మిల్క్ కూడా తీసుకోవచ్చు. కొంతమంది డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇన్ కేస్ మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతారు, వెయిట్ మేనేజ్మెంట్లో ఉన్నారు అని అనుకుంటే డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయొచ్చు. కాల్షియం సప్లిమెంట్స్ ఒకవేళ మీరు డాక్టర్ సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా కాల్షియం సప్లిమెంట్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. కాల్షియం అబ్జర్వ్ అవ్వాలి అని అంటే విటమిన్ డి కావాలి. విటమిన్ D3 అనేది మెటబాలిజంకి హెల్ప్ చేస్తుంది. సో మెటబాలిక్ రేట్ అనేది బాడీకి కరెక్ట్గా పనిచేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెనోపాజ్ స్టేజ్లో ఉన్నప్పుడు కాల్షియము, విటమిన్ డి అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది లేడీస్కి అంటే జెంట్స్తో పోల్చుకుంటే తెలియని స్ట్రెస్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ లైక్ యాంగ్జైటీ అవ్వచ్చు, లేకపోతే ఎక్కువ నిద్ర పట్టకపోవడం కానీ, ఇలాంటివి అంటే మెంటల్లీ కొంచెం డిస్టర్బ్డ్గా ఉండడం అనేది లేడీస్లో ఎక్కువ చూస్తాం. సో వాటి నుంచి ఎలా బయటపడాలి అని అంటే కైండ్ ఆఫ్ మెడిటేషన్ కానీ, యోగా కానీ, లేకపోతే అవుట్ సైడ్కి వెళ్ళి ఒక 15 minutes ఫిజికల్ యాక్టివిటీ చేయడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా మెనోపాజ్ స్టేజ్లో కావచ్చు, లేదా రెగ్యులర్గా పీరియడ్స్కి ముందు, పీరియడ్స్ టైంలో ఉండే మూడ్ స్వింగ్స్ వేరు, అలాగే పీరియడ్స్కి ముందు తెలియని స్ట్రెస్ లెవెల్స్ అనేది ఆడవాళ్ళు గురవుతూ ఉంటారు. సో అలాంటి టైంలో కొంచెం ప్లెజెంట్గా ఉండే మ్యూజిక్ వినడము, లేదా మెడిటేషన్ చేయడము, లేకపోతే యోగా చేయడము, లేదా చక్కటి మంచి నిద్ర ఇవ్వడం,
ఇక్కడ నిద్ర అనేసరికి కౌంట్ చేసుకుంటారు 7 to 9 hours అనేది క్వాలిటీ స్లీప్ ఉండాలి. ఇక్కడ నేను క్వాలిటీ అని ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైనా నా క్లయింట్స్ ఉన్నారనుకోండి, నా క్లయింట్స్తో మాట్లాడినప్పుడు మేము 8 hours స్లీప్ ఇస్తున్నాం మేడం, ఎలా అని అంటే నైట్ 12కి పడుకుంటే మార్నింగ్ 8కి లేస్తున్నాం. సో మేము నైట్ స్లీప్ ఇస్తున్నాం, 8 hours స్లీప్ ఇస్తున్నాం అని. సో దట్ ఈస్ నాట్ ఏ క్వాలిటీ స్లీప్. మీరు అవర్స్ కౌంట్ చేసుకుంటున్నారు కానీ క్వాలిటీ స్లీప్ అని అంటే టైం టు టైం అట్లీస్ట్ 10 o'clock కల్లా మీరు బెడ్కి వెళ్ళేలాగా నిద్రపోయేలాగా ట్రై చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో క్వాలిటీ స్లీప్ అనేది టైమింగ్స్ బేస్ చేసుకొని ఉంటుంది, అంటే అవర్స్ బేస్ చేసుకొని క్వాలిటీ స్లీప్ అన్నాడు. సో క్వాలిటీ స్లీప్ అనేది ఇవ్వండి. ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఈజీగా జరుగుతుంది. సో మీకు స్ట్రెస్ మేనేజ్మెంట్తో పాటు ఈ స్ట్రెస్ కనుక ఎక్కువైందంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోతూ ఉంటాయి. సో అదే మూడ్ స్వింగ్స్ అవ్వచ్చు, యాంగ్జైటీ కావచ్చు, లేకపోతే ఎక్కువ చిన్న ప్రాబ్లం కూడా ఎక్కువగా ఆలోచించడము, థింకింగ్ ఎక్కువ, ఓవర్ థింకింగ్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ అనేది పుట్ ఆన్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉందనుకోండి, పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఆడవాళ్ళకి థైరాయిడ్ ఉన్నా సరే కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటే స్ట్రెస్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైపోయి లైక్ కార్టిజోల్ హార్మోన్స్ బాడీలో ఎక్కువగా రిలీజ్ అయ్యి మీరు వెయిట్ పుట్ ఆన్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు స్ట్రెస్ మేనేజ్ చేయడం నేర్చుకుంటారో అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ హెల్త్ ఇష్యూస్ అన్ని నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డాన్స్ చేయడము, మ్యూజిక్ వినడము, యోగా చేయడము, మెడిటేషన్ చేయడము, ఫుడ్ ద్వారా కన్నా బయట నుంచి మీరు ఎలాంటి యాక్టివిటీస్ ఇస్తున్నారు అన్న దాన్ని బేస్ చేసుకొని ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. సో స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడము, హెల్త్ ఇష్యూస్ని మేనేజ్ చేసుకోవడము ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు. బికాస్ ఏదైతే అంటే కిడ్స్ అవ్వచ్చు, ఇంట్లో ఉండే ఇన్లాస్ అవ్వచ్చు, అంటే అత్తయ్య మావయ్య గారు అవ్వచ్చు, లేకపోతే భర్త అవ్వచ్చు. సో వీళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి అలవాటు చేయాలనేది ఆడవాళ్ళ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. బికాస్ వీళ్ళు ఎగ్జాక్ట్గా ఫాలో అవుతున్నారంటే ఆబ్వియస్గా ఫ్యామిలీ మొత్తం ఫాలో అవుతారు. సో లేడీస్ ఎప్పుడైతే వాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకుంటారో, సెల్ఫ్ లవ్ స్టార్ట్ అవుతుందో ఆబ్వియస్గా ఫ్యామిలీ అనేవాళ్ళు మంచి సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టే. సో లేడీస్ వచ్చేసరికి వాళ్ళ మీద వాళ్ళ కేర్ తీసుకోవడం, క్వాలిటీ ఫుడ్ ఇవ్వడం, క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఫుడ్ ఇంపార్టెంట్, క్వాలిటీ టైమింగ్స్లో ఇవ్వడం ఇంపార్టెంట్. ఏదైనా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, లేకపోతే డిన్నర్ స్కిప్ చేయడము, ఆడ్ టైమింగ్స్లో తీసుకోవడము, అంటే బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి లేట్గా తీసుకోవడం, 11 o'clock అలా తీసుకోవడం, లంచ్ వచ్చేసరికి 3 o'clock అలా తీసుకోవడం, డిన్నర్ స్కిప్ చేయడం కానీ లేకపోతే డిన్నర్ 11 o'clock 12 o'clock అలా తీసుకోవడం. ఇలా ఆడ్ టైమింగ్స్లో మీరు మంచి హెల్దీ ఫుడ్ ఇచ్చినా సరే బాడీ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. సో మీరు క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారా, క్వాలిటీ టైంలో ఇస్తున్నారా అనేది కూడా ఇంపార్టెంట్. సో మీరు బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తున్నాము, మేము మంచి ఫుడ్ తీసుకుంటున్నాము అన్నా సరే టైమింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఇంకొక విషయం వచ్చేసరికి కెఫైన్ కన్జ్యూమ్ కనుక ఎక్కువ ఉంది అంటే, టీ కాఫీలు ఎక్కువ తాగుతున్నారు అంటే ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. లైక్ ఎలా అంటే థైరాయిడ్ ఉందనుకోండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కెఫైన్ అనేది ఎంత తక్కువ మోతాదులో తీసుకుంటే అంత మంచిది. కొంతమంది లేడీస్ని కనుక అడిగితే ఫుడ్ కన్నా మేము టీ కాఫీలు ఎక్కువ తీసుకుంటామని అడుగుతారు, చెప్తారు. సో జనరల్గా మాట్లాడుతున్నప్పుడు ఎన్నిసార్లు తాగుతారు అంటే కొంతమంది 6 times అంటారు, 7 times అంటారు. ఈ టీ కాఫీ కన్స్యూమింగ్లో లేడీస్ కన్నా మగవాళ్ళు ఎక్కువ ఉంటుంది. సో బయట వర్క్ దగ్గర ఉన్నప్పుడు ఒకవేళ ఫుడ్ టైంకి తినలేనప్పుడు ఆ టైంకి కాఫీ టీలు బాడీకి ఇవ్వడం అనేది అలవాటుగా ఉంటుంది. సో ఆ అలవాటుని మానుకోవడం మాత్రం చాలా మంచిది. మీరు హెల్తీ లైఫ్ స్టైల్ కనుక లీడ్ చేయాలి అనుకుంటే కెఫైన్కి అంటే టీ కాఫీలు తగ్గించడం మంచిది. అసలు కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్పను, కానీ తగ్గిస్తే మాత్రం చాలా మంచిది. బికాస్ థైరాయిడ్ హార్మోన్ అనేది పనిచేయడం అంటే కరెక్ట్గా పనిచేయడం లేడీస్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జెంట్స్కి ఉంటుంది థైరాయిడ్ హార్మోన్, బట్ లేడీస్కి వచ్చేసరికి ఎవరికైనా థైరాయిడ్ హార్మోన్ అనేది మీ మెటబాలిజంని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది, రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అది ఎక్కువ రిలీజ్ అవుతుందా తక్కువ రిలీజ్ అవుతున్నాయా అనేది బాడీలో వేరే ఆర్గాన్స్ చూసుకుంటాయి, కానీ మనం ఎంతలాగా మన బాడీని పట్టించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో థైరాయిడ్ ఒకవేళ ఎక్కువ అవుతుంది అనుకోండి, పీసీఓడి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, పీసీఓఎస్ స్టార్ట్ అవుతుంది, లేదా పీసీఓడి ప్రాబ్లం ఉంటే ఇవన్నీ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటారు. వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు అని అంటే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం అంటే వెన్ను నొప్పి వస్తుంది, మోకాలు నొప్పులు వస్తాయి, అరికాలు నొప్పులు వస్తాయి, మడాల నొప్పులు వస్తాయి, అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఒకదాన్ని పట్టుకొని ఒక్కదాన్ని అన్ని లింక్ అయి ఉంటాయి కాబట్టి మీరు చిన్న చిన్న ట్యూనింగ్స్ హెల్దీ ఫుడ్ ఇవ్వండి. లైక్ ఎలా అంటే
వారంలో కనీసం 4 సార్లు ఆకుకూరలు తీసుకోవడము, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ బాడీకి ఇవ్వడము, అంటే లైక్ వాల్నట్స్ కానీ, చియా సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇలాంటి ఫుడ్ కొంచెం రెగ్యులర్గా ఇవ్వడము, బ్రౌన్ రైస్ తీసుకోవడము, ఓట్స్ తీసుకోవడము, గ్రెయిన్స్తో ఉన్న ఫుడ్ అంటే రాగులు, జొన్నలు కానీ ఇలాంటివి, అంటే గోధుమలు కానీ ఇలాంటి ఫుడ్ మీరు రెగ్యులర్గా బాడీకి ఇవ్వడము. నాన్ వెజ్ కూడా తినొచ్చు, లైక్ ఫిష్ తీసుకోవచ్చు. ఫిష్లో మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ పౌల్ట్రీ, ఒకవేళ చికెన్ కానీ ఎంతవరకు తీసుకోవాలి, ఎంత మోతాదు వరకు తీసుకోవాలి. ఎగ్ వైట్స్, మీకు ఎగ్ వైట్స్లో ప్రోటీన్ ఉంటుంది, అలాగే గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఒకవేళ లేదు అనుకుంటే ఎగ్ కూడా తినాలి, అంటే ఎల్లో కూడా మేము తినాలి అని అనుకుంటే ఒక ఎగ్ కంప్లీట్గా తీసుకోవచ్చు. సో ఇలాంటి ఫుడ్ విషయంలో మీరు జాగ్రత్తగా తీసుకుంటున్నారు, స్లీప్ కరెక్ట్గా ఇస్తున్నారు, టైంకి తింటున్నారు, టైంకి నిద్రపోతున్నారు, వాటర్ కరెక్ట్గా ఇస్తున్నారు, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకోవాలి. ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకున్నారు అని అంటే మీరు తీసుకునే ఫుడ్ బాడీకి చక్కగా వంట పడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇవన్నీ జాగ్రత్తగా చేస్తూ స్ట్రెస్ మేనేజ్మెంట్ లేకపోతే, అంటే మీరు బాడీలో మైండ్లో చాలా స్ట్రెస్ పెట్టేసుకొని ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ ఇవన్నీ పెట్టుకొని ఎంత మంచి ఫుడ్ ఇస్తున్నా, ఎంత మంచి టైమింగ్స్లో ఇస్తున్నా మీరు నిద్ర సరిగ్గా పట్టదు స్ట్రెస్ ఉన్నప్పుడు. సో నిద్ర సరిగ్గా పట్టదు అంటే రిపేర్ ఫంక్షనింగ్ అనేది జరగదు, సెల్స్ అనేవి యాక్టివ్గా హెల్దీగా ఉండవు, మీరు తీసుకున్న ఫుడ్ బాడీకి వంట పట్టదు. సో ప్రతి ఒక్కటి లింక్ అయి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ప్రతి ఒక్కటి కూడా ఫుడ్ విషయమే జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళ హెల్త్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆడవాళ్ళకి సంబంధించి మీరు ఇంట్లోనే ఉండే ఎలా అయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో ఇంట్లో ఉండే మంచి వర్కౌట్స్ అనేది కూడా మీరు చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఫిట్నెస్ కోచ్ పెల్విక్ ఎక్సర్సైజ్ అండ్ కోర్ వర్కౌట్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అండ్ కోర్ వర్కౌట్స్ అనేది మీకోసం చేయించడానికి మీ ముందుకు వస్తున్నారు. సో ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మెప్మా వారికి, అలాగే ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన ఆడవాళ్ళందరికీ మెయిన్ కొంచెం పొట్ట పెరిగితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఓకే, ఆ పొత్తి కడుపు, నెక్స్ట్ తొడలు, వీటన్నిటికి కూడా యూజ్ అయ్యేవి. నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా యూజ్ అయ్యేవి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కవర్ చేద్దాం. దీనికి వచ్చేసి మీరు నిల్చొని చేయగలిగే వాటిల్లో బెస్ట్ వన్, ఇట్లా కొంచెం కాళ్ళు దూరం పెట్టి ఓకే బెండ్ అవ్వండి. ఇది మీరు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేయొచ్చు. ఓకే, మీరు బెండ్ అవ్వగలిగినంత వరకు బెండ్ అవ్వండి. ఓకే, ప్రెగ్నెంట్ లేడీస్, మిగతా వాళ్ళు ఫుల్గా బెండ్ అవ్వండి, స్ట్రైట్గా మోకాళ్ళు వంచకుండా. ఓకే ఓకే, ఇట్లా కాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసి మెల్లగా తిప్పండి ఇట్లా మొత్తం. ఓకే, ఇది వచ్చేసి ఇది కదలాలి మెయిన్, మీరు హ్యాండ్స్ కాదు, హ్యాండ్స్ మీరు స్ట్రెచ్ అవ్వడానికి, పూర్తిగా మీ బాడీని మొత్తం సాగదీయడానికి మీరు హ్యాండ్స్ లేపుతూ చేసేది. ఓకే చూడండి, రొటేట్. ఓకే, పూర్తిగా రొటేట్ అవుతూ ఇటువైపుకి రాదు, మళ్ళీ ఇప్పుడు ఇటు నుండి అటువైపు. ఓకే, ఇది చేయాలి. ఓకే ఇలా. ఓకే, ఇలా ఎక్కువ ప్రెషర్ వేయకుండా ప్రెగ్నెంట్ లేడీస్ జాగ్రత్తగా మెల్లగా తిప్పుతూ చేయండి. నార్మల్ వాళ్ళు ఓకే పూర్తిగా మొత్తం కదిలేలాగా చేయాల్సి ఉంటుంది మీరు. ఓకే, నెక్స్ట్ ఇంకా వచ్చేసి మీరు ఇక్కడ కింద కూర్చొని చేయాల్సి ఉంటుంది మిగతా ఎక్సర్సైజ్. ఓకే, ఇట్లా కూర్చొని ఫస్ట్ సగం కూర్చొని చేసేవి చేద్దాం, ఇంకా పనుకొని చేయొచ్చు, చాలా ఉంటాయి. ఈ పార్ట్స్కి వచ్చేసి చాలా మీరు చూసుకుంటే చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఓకే, అలా కాకుండా మనం ది బెస్ట్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజెస్ వరకు ఇక్కడ చూద్దాం కవర్ చేసేలాగా. ఓకే, ఇలా ఉంది. సింపుల్గా మీరు చేయాల్సింది ఇలా కూర్చొని జస్ట్ అలా మెల్లమెల్లగా వంగడానికి ట్రై చేయండి. ఓకే, ముందుకు కదులుతూ. ఓకే, ఇలా పట్టుకోగలిగితే మీకు చాలా బాగా స్ట్రెచబిలిటీ ఉన్నట్టు. అలా పట్టుకోలేకపోతే మాకు లేదేమో అని మీరేం బాధపడేస్తున్నా, మెల్లగా ఇలా బెండ్ అవుతూ ఉండండి. ఓకే, మళ్ళీ రిలాక్స్డ్గా కూర్చొని మళ్ళీ ట్రై చేయండి. ఇలా కదులుతూ ఉండండి, అందరి వాళ్ళు అలా కదులుతూ ఉండాలి. మీరు కాళ్ళు మాత్రం వంచకూడదు. ఓకే, స్ట్రైట్గా ఉంచి అలా చేయాల్సింది కదులుతూ చేయండి. ఓకే, ఇలా అయితే ఇలా తాకడం. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ పార్ట్. ఓకే, మీరు కూర్చున్నప్పుడు మీరు చేస్తుంటే అర్థమవుతుంది, ఇదంతా లాగుతూ ఉంటుంది మీకు.
అంటే ఎక్కడైనా పట్టేసి ఉన్న నరాలు కూడా ఫ్రీ అవుతూ చక్కగా ఆ ఎఫెక్ట్ అనేది బాడీకి ఎఫెక్ట్ అవ్వడం, ఎక్సర్సైజ్ అనేది బాడీకి ఎఫెక్ట్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు చేస్తున్నప్పుడు. ఓకే, జస్ట్ స్లోలీ. ఓకే, ఇలాగే చూడండి. ఓకే, ఇది వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్ జస్ట్ వంగి కూర్చోవడం, అంతే. మీరు నిదానంగా ఎక్కువ ప్రెషర్ వేయకుండా నార్మల్గా చేసుకునే మీరు ఇప్పుడు నేను చూపించే వాటన్నిటిలో చేసుకోవచ్చు. ఓకే, ఈ పార్ట్ ఇక్కడ నుండి ఈ పొట్ట, ఈ పొత్తి కడుపు, ఈ థైస్, వీటన్నిటికి కూడా మీకు ది బెస్ట్ ఎఫెక్ట్ అనేది ఇవి చేయడం వల్ల ఉంటుంది. ఓకే, ఇలాగే ఇంకొక ఎక్సర్సైజ్ సేమ్ ఇట్లాగే లేసేది. ఇది నార్మల్ పీపుల్ చేసుకుంటూ ఉండండి డైలీ. మాకు పొట్ట తగ్గాలి అనుకున్న వాళ్ళు పూర్తిగా పనిచేయండి. ఇది మీరు కొంచెం ప్రెషర్ పెట్టే చేయాలి, కష్టంగా ఉంటుంది. మరి పొట్ట ఈజీగా పెరిగిద్ది కదా, దాన్ని అంతే కష్టంగా మనం తగ్గించాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ఉన్నారు కదా, చేతులు పూర్తిగా చాపేసి మీ బాడీ అంతా కింద నుండి మోకాళ్ళు వంచకుండా స్ట్రైట్గా ఉంచండి. ఎగవాలి ఒకేసారి. ఓకే, వెనక్కి వెళ్ళిపోండి. ఓకే, 1. ఓకే, మోకాలు స్ట్రైట్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ ఉంది. ఓకే, 1, బ్యాక్, టచ్, బెండ్ యువర్ హెడ్ ఆల్సో. ఇది ట్రై చేయండి, మీ పొట్ట అడ్డం వస్తుంది బాగా పెరిగి ఉంటే. ఓకే, ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు మీరు చక్కగా బెండ్ చేస్తూ ఉండండి. ఓకే, అండ్ గో బ్యాక్. ఓకే, ఇంత స్పీడ్గా అని కాదు, మీరు నిదానంగా మెల్లగా ట్రై చేస్తూ ఉండండి. ఇక్కడ ఉండగానే మీకు ఆగిపోతారు, నొప్పి వస్తుంది. ఓకే, ఆగిపోకుండా మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటూ ఒకేసారి లెగవండి. గో బ్యాక్, 1, గో బ్యాక్. ఓకే, ఇట్లా చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి అనుకున్నారు కదా, అనుకోండి. ఓకే, కాళ్ళు ఇలా దగ్గరికి పెట్టుకొని కొంచెం తల కూడా కిందే ఉంచి ఈ హ్యాండ్స్ ఇలా చాపండి. ఓకే, ఇప్పుడు మీ హ్యాండ్స్తో ఈ యాంకిల్, మీ మడమ పట్టుకోవాల్సి ఉంటుంది. టచ్. ఓకే, అండ్ అనదర్ సైడ్. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, ఇలా ఉన్నారు కదా, బాడీ లేపండి, భుజాలు టచ్ అవ్వకుండా పైకి లేపాలి. ఓకే, మొత్తం మీరు ఈ పంట లెగకూడదు. టచ్, స్ట్రైట్, అండ్ అనదర్ సైడ్ టచ్. ఓకే, అండ్ స్ట్రైట్. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, రిలాక్స్. ఓకే, మీకు చెప్పాను కదా, నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు డీప్గా తీసుకొని వదలండి. అలా మీరు స్ట్రెస్ రిలీజ్ చేసుకునేలాగా, మీకు స్ట్రెస్ అవుతుంది కదా ఇది చేసేటప్పుడు, అలా బ్రీతింగ్ ఈ విధంగా చేస్తే స్ట్రెస్ అనేది బయటికి రిలీజ్ అయిపోతుంది. మీకు ఎనర్జీ గెయిన్ అవ్వడానికి, అలసిపోతూ ఉన్నాను నేను చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ బ్రీతింగ్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పనుకొని ఉన్నారు కదా, నెక్స్ట్ లెగవండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి మీరు కూర్చోండి. ఇలాగే కాళ్ళు మడిచి మీరు కూర్చొని ఉండి. ఓకే, మీరు ఇప్పుడు చేయాల్సింది జస్ట్ కాళ్ళు అలాగే మడిచించి మీరు పనుకొని ఉండాలి. జస్ట్ నార్మల్ సింపుల్ ఎక్సర్సైజ్ కాల్. ఓకే, ఇది మీరు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేసుకోవచ్చు. మీ మంచం పైన, బెడ్ పైన పనుకొని కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా 1 స్ట్రైట్గా చాపి కాలు గాల్లోనే ఉండాలి, కింద పెట్టకుండా. అండ్ అప్, టేక్ ఇట్ బ్యాక్. నౌ విత్ అనదర్ లెగ్ స్ట్రైట్, టేక్ బ్యాక్. ఓకే, నార్మల్గా మీరు పనుకున్నప్పుడు గుర్తొచ్చినా కూడా చేసుకోండి చక్కగా. ఓకే, 1, 2, 1, 2, 1, 2. ఓకే, ఇలా. నెక్స్ట్
నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి సేమ్ ఇలాగే ఈ కాళ్ళు మీ బాడీ బెల్లి ఇదేం కదలకూడదు. ఓకే, ఈ పార్ట్ కదలదు, ఓన్లీ కాళ్ళు వరకు ఇటువైపు. ఓకే చూడండి, పొట్ట నాది ఇలాగే ఉంది. ఓకే, ఇలాగే ఉంచుకొని కాళ్ళు మీకు ఎంతవరకు వస్తే అంతవరకు ఇలా పెట్టగలిగితే పూర్తిగా కిందకి టచ్ చేయండి. ఫోర్స్ఫుల్గా గబుక్కునే మాత్రం చేయొద్దు, మెల్లగా నిదానంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, 1 స్ట్రైట్ అండ్ అనదర్ సైడ్ 1. చూడండి ఇక్కడ మీకు మెయిన్ హ్యాండ్స్ సపోర్టివ్గా కిందన్నా పెట్టుకొని లేకపోతే చక్కగా పొట్టన్నా పట్టుకొని చేస్తూ ఉండండి. ఓకే, అప్ 1 స్ట్రైట్ 1 స్ట్రైట్ 1 స్ట్రైట్. ఓకే, ఇట్లా నిదానంగా ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా యూజ్ అవుతుంది, నార్మల్ పీపుల్. కాకపోతే మీరు జాగ్రత్తగా నిదానంగా చేసుకుంటూ ఉండండి. ఒకేసారి చేయకండి, పట్టేస్తాయి తిప్పేసినట్టు. ఒకేసారి చేసేయమన్నారని గబ్బా గబ్బా ఇలా చేశారనుకోండి, ఇక్కడ నడుము పట్టేస్తుంది. ఓకే, మళ్ళీ 1 స్ట్రైట్ 1 స్ట్రైట్ 1 స్ట్రైట్. ఓకే, ఇట్లా చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్. ఓకే, ఇది వచ్చేసి మీరు ఇలా కూర్చొని ఉన్నారు కదా, హ్యాండ్స్ ఇలా పెట్టండి, కాళ్ళు చాపండి. ఓకే, ఇప్పుడు కాళ్ళు పైకి ఇది మీరు చేయాల్సింది, కింద టచ్ చేయకండి, కింద పూర్తిగా పెట్టేయకండి, కింద పెట్టకుండా ట్రై చేస్తూ ఉండండి. ఒకేసారి రావు, మెల్లగా చేసుకుంటూ ఉండండి. ఓకే, పొజిషన్ కొంచెం ఇది సపోర్ట్ అన్నమాట హ్యాండ్స్. ఓకే, ఇది నార్మల్ పీపుల్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8. రిలాక్స్. ఓకే, టార్గెట్ పెట్టుకోండి, నేను ఇవాళ 5 చేస్తాను అట్లా. ఓకే, తర్వాత మెల్లమెల్లగా కౌంట్ డే బై డే పెంచుకుంటూ వెళ్ళండి. ఓకే, అది ఇంప్రూవ్మెంట్ అనమాట మీరు చేసేదానికి. వీటితో పాటు మీకు మెయిన్గా మీరు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు తినే వాటిల్లో కంపల్సరీగా విటమిన్ B12, ఓకే, ఐరన్, కాల్షియం ఇవన్నీ కంటెంట్ ఉన్నవి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అవి మీరు మెయిన్గా బోన్ స్ట్రెంగ్త్ రావడానికి కాల్షియం కంటెంట్ ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువగా మనం హోమ్ రెమెడీస్తోనే మనం హెల్తీగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా బాగా ఇబ్బంది అయినప్పుడు ట్యాబ్లెట్స్ రూపంలోనో వేటిల్లోనో ఆ కంటెంట్ అంతా తీసుకోవడం జరగాలి. అది మీకు మెయిన్. అవి వచ్చేసి మీరు పల్లీలు నార్మల్ పీపుల్ అయితే తినొచ్చు అనుకున్న వాళ్ళైతే మీరు చక్కగా నువ్వులు ఉండలు అవి తీసుకుంటూ ఉండొచ్చు. చాలా మీ పిల్లలకి చిన్నపిల్లలకి ఇంట్లో ఉంటే వాళ్ళందరికీ చక్కగా పెట్టండి. ఓకే, ఈ స్టమక్ ఎక్సర్సైజ్ ఇలా పనుకొని రిలాక్స్డ్గా స్ట్రైట్గా పనుకోగలిగే ఉన్న ప్లేస్లో మీరు చేసుకోండి. అడ్డదిడ్డంగా ఒకవైపు ఎత్తుగా ఒకవైపు డౌన్లో అట్లా ఉన్న చోట మాత్రం చేయకండి. మీరు పనుకుంటే అట్లా సాఫీగా ఉండాలి ఆ నేల అదంతా కూడా. ఓకే, బెడ్ పైన కొంతమంది దిగిపోతారు, అలా ఉన్న దగ్గర చేయకండి. ఓకే, అలా చేస్తే మీ బ్యాక్ పైన పడుతుంది ఆ వెయిట్ అంతా. ఓకే, సాఫీగా చేయండి, సాఫీగా ఉన్న సర్ఫేస్కి. ఇట్లా కూర్చోండి, చూడండి కాళ్ళు 2 దగ్గరికి. ఓకే, పూర్తిగా దగ్గరికి వెళ్ళిపోవాలి. మీ 2 కాళ్ళు ఇట్లా పెట్టండి. ఓకే, ఈ 2 కాళ్ళు పాదాలు ఇలా లోపలికి ఉండిపోవాలి. మీకు ఈ 2 కాళ్ళు పట్టుకోండి, మీ మోకాళ్ళు ఇలా ఇలా బటర్ఫ్లై ఉంటుంది కదా, సీతాకోక చిలుక. ఓకే, దానిలాగా ఇలా మీరు కదులుతూ ఉండాలి. కనిపిస్తుందా? మీరు పూర్తిగా ఈ కాళ్ళు 2 లోపలికి, బాడీ స్ట్రైట్ ఉంచండి. ఇది మీ ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇలా మీరు కాళ్ళు కదిలిస్తూ బటర్ఫ్లై ఎలా ఎగిరిద్దు అలా మీ ఆ రెక్కల్లాగా మీ కాళ్ళు కదులుతూ ఉండాలి. జరిగిపోకుండా కాళ్ళు పట్టుకొని ఇప్పుడు నేను జరిగిపోతున్నాం అనుకున్నప్పుడు ముందుకు జరుగుతూ మీరు చేసుకుంటూ ఉండండి. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఒక 5 minutes చేసుకోండి ఇట్లా మీరు డైలీ. ఓకే, మీరు చేసిన ప్రతిదీ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఓకే ఇలా కాళ్ళు చాపుకొని
ఇలా బాయ్ చెప్పినట్టు కాళ్ళతో ఇలా ఊపుతూ ఉండండి. ఓకే, ఫ్రీ చేసుకోవడం ముందుకి వెనక్కి కదిలిస్తూ. ఓకే, ఇది రిలాక్సేషన్ అనమాట లెగ్స్కి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి చూడండి, ఇలా సైడ్కి తిరిగి సైడ్కి పనుకున్నట్టు పనుకోండి. మీరు చక్కగా ఇవన్నీ కూడా మీరు బెడ్ పైన ఉండి కూడా చేసుకోవచ్చు, మీరు కంఫర్టబుల్ బెడ్ పైన ఉన్నారు అనుకుంటే. ఓకే, లేదు అంటే కింద స్ట్రైట్ సర్ఫేస్లో పనుకొని చేసుకోండి. ఇలా స్ట్రైట్గా పూర్తిగా బాడీ అంతా ఒకటే సైడ్కి. ఓకే, ఈ లెగ్స్ పైకి లేపండి, లేపగలిగినంత వరకు మోకాళ్ళు వంచకుండా. చూడండి, హ్యాండ్ ఇలా సపోర్ట్ తీసుకొని స్ట్రైట్ డౌన్ స్లోగా చేసుకోండి. మీరు చేయగలిగితే స్పీడ్గా చక్కగా పూర్తిగా లేపి దించేయండి. మీకు కష్టంగా ఉందనుకుంటే ఇట్లా చేయబెట్టుకొని మెల్లగా లేపి మెల్లగా దించండి. ఓకే, ఇది ఓకే మీరు చేయాల్సింది. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూపించబోయేది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ కాలు ఇలా పెట్టుకోండి, ఇటువైపు లోపల వైపు వేసుకొని కింద కాలు ఉంది కదా, చేయి సపోర్టివ్గా ఎక్కడైనా పెట్టి కాలు మీద కింద ఈ కింద కాలుని ఇలా లేపండి. స్ట్రైట్గా మోకాలు అంచకుండా మీరు చేయగలిగినంత వరకు కరెక్ట్గా చేయండి. 1 2 3 4 5 వాళ్ళకి. ఓకే, స్టాప్. నెక్స్ట్ సేమ్ అలాగే ఇంకొక కాలుతో కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇంకొక కాలుతో కూడా చక్కగా అలాగే అన్ని సైడ్ తిరిగి ఓకే పూర్తిగా లేపండి. 1 2 3 4 5. ఓకే, అలాగే. నెక్స్ట్ అదే సేమ్ ఈ కాలు చేసి ఇంకొక కాలుతో కింద కాలుతో 1 2 3 4 5. ఓకే, ఇలా మీరు ఇప్పటి నుంచి మన శరీరం మెల్లగా చెబుతున్న సంకేతాల్ని వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు మీ శరీరం గురించి మరింత అవగాహన వచ్చిందని నమ్ముతున్నాను. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.